जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोश्रित्वा ప్రణమామి ముహుర్ముహు. మాతాజీలకు ప్రణామాలు. అందరికీ నా నమస్కారాలు. నా పేరు ఋషివర్ధిని. నేను బాపట్ల నుండి వచ్చాను. ఇప్పుడు నేను శారదమ్మ నిశ్శబ్దంగా ఎలా సేవ చేశారో కొన్ని ఉదాహరణ ద్వారా తెలియజేస్తాను. మాతృదేవి అవతార కార్యంలో మొదటి మెట్టు సేవ అని చెప్పుకోవచ్చు. ఇతరులకు సేవ చేయడం, ఇతరులను ప్రేమించడం మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఈ సేవ అనే దాన్ని ప్రతిఫలాన్ని ఆశించకుండా భగవంతుని కోసం భగవంతుని తలుచుకుంటూ చేసినప్పుడు అదే ఒక ఆధ్యాత్మిక సాధనగా రూపుదిద్దుకుంటుంది. అమ్మ ఈ సేవను ఒక ఆధ్యాత్మిక సాధనగా అతి సులభమైన విధానంలో తాను చేసి చూపించి మనకు ఆదర్శంగా నిలిచారు. సాధారణ గృహిణులకు బయటకు వెళ్ళి సేవ చేయాలంటే వీలు పడకపోవచ్చు. తమ గృహంలో ఉంటూ తమ దైనందిన జీవితాలలో తల్లిదండ్రులకు, భర్తలకు, అత్తమామలకు చేసే సేవలను ఆధ్యాత్మిక సాధనగా ఎలా మలచుకోవాలో, భగవన్ మార్గంలో ఎలా నడవాలో అమ్మ జీవించి చూపారు. మాతృదేవి దక్షిణేశ్వరంలోని నహబత్తులో సుమారు 13 ఏళ్ళు జీవించారు. అది చాలా చిన్న గదని మనందరికీ తెలుసు. కాళ్ళు చాపి పడుకోవడానికి కూడా వీలు కానంత చిన్న గది. అక్కడే పప్పు బస్తాలు, బియ్యం, కూరగాయలు పెట్టేవారు. ఇంకా నీళ్లు ఉంచిన కడవలు కూడా అక్కడే ఉండేవి. అమ్మ ఉదయాన్నే 3 గంటలకు లేచి స్నానం ముగించి జపధ్యానాలు చేసేవారు. పాత్రలను శుభ్రంగా తోమేవారు. చపాతీలకు సుమారు 4 కిలోల పిండిని కలిపి అందరికీ చపాతీలు చేసేవారు. ఒక్కొక్క రోజున భక్తులు ఎవరైనా వచ్చి, అమ్మా ఈరోజు మేము 4 వచ్చామమ్మా, ప్రసాదం తీసుకోవడానికి ఇక్కడే ఉంటామమ్మా అని చెప్పి వెళ్ళేవారు. గురుదేవులకు అమ్మ నూనె తీసుకువచ్చి ఒంటికి రాసేవారు. అమ్మే స్వయంగా గురుదేవులకు స్నానం చేయించేవారు. స్నానానంతరం అమ్మ గురుదేవులకు అన్నం వడ్డించేవారు. గురుదేవులు భావసమాధిలోకి వెళ్లకుండా అమ్మ మాట్లాడుతూ విసనకర్రతో విసిరేవారు. ఖాళీ సమయాలలో అమ్మ భక్తుల కొరకు కిళ్ళీలు చుట్టేవారు. ఇలా అమ్మ చాలా నిశ్శబ్దంగా సేవ చేసేవారు. అలాగే వంట పనే కాకుండా అమ్మ ప్రతి ఒక్కరికి వారి వారి అవసరాలు కూడా చూసుకునేవారు. శారదా ప్రసన్న అంటే స్వామి త్రిగుణాతీతానంద దక్షిణేశ్వరం వచ్చినప్పుడు అతని బాడుగకు డబ్బులు ఉండవని తరచుగా నహబత్తు ద్వారం దగ్గర డబ్బులు ఉంచితే ఆయన వచ్చి తీసుకువెళ్ళేవారు. ఇన్ని పనుల మధ్యలో కూడా ఆమె ఎవరికంటా పట్టం కానీ గట్టిగా మాట్లాడడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేసేవారు కాదు. అతి నిశ్శబ్దంగా పనిచేసేవారు. ఈ గుణం గురుదేవులకు బాగా నచ్చి ఒకసారి హృదయ్తో ఈ విధంగా అన్నారు, ఆమె గ్రామంలో పెరిగింది కదా, ఆమెకు ఇక్కడ ఏ అలవాట్లు తెలియవు కదా, కానీ ఎవరికీ తెలియకుండా ఆమె ఎంత ఒత్తికగా జీవిస్తుందో చూడు. అంత నిశ్శబ్దంగా మాతృదేవి దక్షిణేశ్వరంలోని నహబత్తులో సేవ చేశారు. ఇలా నిశ్శబ్దంగా చేసే సేవను మాతృదేవి తన పినతండ్రి అయిన నీలమాధవన్కి కూడా చేశారు. ఆయన వివాహం చేసుకోలేదు. ఆయనను వృద్ధాప్యంలో చూసుకునేందుకు బంధువులెవ్వరూ ముందుకు రాలేదు. అందుచేత మాతృదేవి ఆయనను తమ దగ్గరకు రప్పించుకొని తానే స్వయంగా చూసుకున్నారు. భక్తులు తమ కోసం తెచ్చే పండ్లు, తీపి పదార్థాలలో చాలా మంచి వాటిని ఆయనకు ఇచ్చేవారు. ఆయనకు ఉబ్బస వ్యాధి ఉంది. ఎంత వైద్యం చేపించినా అది తగ్గలేదు. ఆయన అంతిమ క్షణం వరకు కూడా అమ్మ ఆయనకు సేవ చేశారు.
ఒకసారి మాతృదేవి శిష్యుడు ఒకరు జయరాంబాటికి పని మనిషి ద్వారా కూరగాయలు పంపించారు. ఆ పని మనిషి రాత్రి బాగా ప్రొద్దుపోయాక వచ్చినందువలన మాతృదేవి ఆమెను అక్కడే ఉండమన్నారు. ఆమెకు మలేరియా జ్వరం ఉంది. ఆ రాత్రికి బాగా జ్వరం ఎక్కువై ఆమె పడకలోనే వాంతులు చేసుకుంది. అమ్మ ఆ గదికి వెళ్ళి ఆమె దుస్థితిని చూసి అయ్యో అని అనుకొని ఆ పరుపును శుభ్రం చేసి ఆమె స్వయంగా గదిని కూడా శుభ్రపరుస్తారు. ఆ పనిని ఇతరులకు చెప్పి ఉంటే బహుశా వాళ్ళు చేసి ఉండేవారు. కానీ ఆ పని చేయడంతో పాటు ఆ పని మనిషిని బాగా తిట్టి ఉండేవారు. అలా జరగకూడదనే మాతృదేవి తమ వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆ మహిళకు సేవ చేశారు. ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలి. అప్పటికే మాతృదేవి ఖ్యాతి అందరికీ తెలిసిపోయింది. ఎంతోమంది భక్తులు శిష్యులు అమ్మ దగ్గరకు వచ్చేవాళ్ళు. గురుస్థానంలో ఉన్నప్పటికీ అమ్మ ఎటువంటి అహంకారం హడావుడి లేకుండా నిశ్శబ్దంగా సేవ చేశారు. ఇలా చేసే ప్రతి పనిని మనస్ఫూర్తిగా మర్యాద మన్ననలతో భగవంతుని ఆరాధనగా చేసినప్పుడు సేవ అనేదే సాధనమవుతుంది. అమ్మ చూపిన ఈ మార్గాన్ని మనం కూడా అనుసరిద్దాం. అమ్మ ప్రేమకు పాత్రులమవుదాం.